సరైన సమతుల్యత. చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6 నుండి 9 వరకు. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. పౌలు 4 కార్యకలాపాలను సమతుల్యం చేశాడు. తెలుసుకున్నాడు, మరియు స్వీకరించాడు, మరియు విన్నాడు, మరియు చూశాడు. ఒక సత్యాన్ని తెలుసుకోవడం ఒకటైతే, దాన్ని ఆంతర్యంలోకి స్వీకరించి అంతరంగ పురుషునిలో అంతర్భాగంగా చేసుకోవడం మరొకటి. బుర్రలో వాస్తవాలు ఉన్నంత మాత్రాన సరిపోదు. మన హృదయంలో కూడా వాస్తవాలు ఉండాలి. పౌలు పరిచర్యలో అతడు వాక్యాన్ని కేవలం బోధించడం మాత్రమే చేయలేదు, కానీ అతని శ్రోతలు ఆ సత్యాన్ని అతని జీవితంలో చూడగలిగేలా అతడు ఆ వాక్యాన్ని జీవించాడు. పౌలు అనుభవం మన అనుభవంగా ఉండాలి. మనం వాక్యాన్ని తెలుసుకోవాలి, స్వీకరించాలి, వినాలి, మరియు దాన్ని చెయ్యాలి. మనం దేవుని చిత్తంలో ఉన్నామా లేదా అనే దానికి దేవుని సమాధానం ఒక పరీక్ష. మనం ఒకవేళ ప్రభువుతో నడుస్తున్నట్లయితే దేవుని సమాధానం 7వ వచనం మరియు సమాధానకర్తయగు దేవుడు 9వ వచనం తమ ప్రభావాన్ని మన హృదయాలపై చూపించడం జరుగుతుంది. ఎప్పుడు మనం అవిధేయత చూపినా మనం ఆ సమాధానం కోల్పోతాం. మనమేదో తప్పు చేశామని మనకు తెలిసిపోతుంది. సరిగా ప్రార్థించడం, సరిగా ఆలోచించడం, సరిగా జీవించడం, భద్రమైన మనసు మరియు చింతించడంపై విజయం కోసం ఉండాల్సిన స్థితులు ఇవే. లోతుగా ఆలోచించాల్సిన విషయం. మీ తలంపులు సత్యమైనవి, స్వచ్ఛమైనవి, రమ్యమైనవి, తదితరమైనవిగా ఉంచుకోవడానికి మీరేం చేయగలరు? అంతగా ఉదాత్తమైనవి కాని తలంపులు దొంగచాటుగా చొరబడకుండా మీరు ఎలా నిరోధిస్తారు? ఆమేన్.